నాకే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందో ఏం చేద్దాం. హ్యాపీగా ఆఫీస్కి వెళ్తున్నావు, ఏసీలో కూర్చొని వర్క్ చేస్తున్నావు అని చెప్పేటప్పుడు ఆలోచించండి ప్లీజ్. ఇంత కష్టం ఉంటుంది. ఈ సైడ్లో వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ ఆగుతాయి, అటువైపు నుంచి వచ్చే బస్సెస్ అన్నీ అక్కడ ఆగుతాయి అనమాట. అదొక బస్ స్టాప్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఫ్రమ్ యూకే. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి వన్ ర్యాండమ్ డే ఇన్ మై ఆఫీస్ లైఫ్ అనమాట. వీక్ డే కదా, సో ఎట్లుంటుంది నా డైలీ రొటీన్ ఆఫీస్లో, ఇంకా ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆఫీస్ ఉంటుంది అదంతా మీకు చూపిద్దామని చెప్పి బ్లాగ్ షూట్ చేస్తున్నాను. టైం అయితే ఆల్రెడీ 7 అయిపోయింది. నాకు 8కి ఆఫీస్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఫస్ట్ అయితే నేను రెడీ అవ్వడానికి సామాన్లన్నీ తీసేసుకున్నాను. I'll get ready very fast and I'll be back, okay? Okay guys, this is how my outfit looks అనమాట ఈరోజు ఆఫీస్కి. అఫ్ కోర్స్ ఐరన్ లేదు షర్ట్కి, బట్ ఇట్స్ ఓకే. ఓ మై గాడ్, టైం అయిపోతుంది, బట్ ఐ వాంట్ టు షూట్ దిస్ వ్లాగ్. టైం ఆల్మోస్ట్ 7:30 అయిపోతుంది. ఇంకో 10 minutesలో నేను లంచ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవాలి. సో ఐ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్. సారీ. మారిపోతుంది. ఐ నో దిస్ ఈస్ క్రేజీ, కానీ అసలు పొద్దున్న లేచి టైమే సరిపోదు ఏం చేసుకోవాలి అనేసి. మోస్ట్లీ నైట్ ఏదో ఒకటి కలిపి పెట్టేసుకోవడమో చేసి పెట్టేసుకోవడమో చేయాలన్నమాట. ఫాస్ట్గా నడుస్తున్నా, ఆయాసం వచ్చేస్తుంది. ఇది వచ్చి నా బస్ స్టాండ్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇలా రాసింది కదా బస్ స్టాప్ అని. సో ఇదే బస్ స్టాప్ అనమాట. ఇక్కడ కొన్ని బస్సెస్ ఆగుతాయి, అందులో నా బస్ కూడా ఉంది. ఈ సైడ్లో వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ ఆగుతాయి, అటువైపు నుంచి వచ్చే బస్సెస్ అన్నీ అక్కడ ఆగుతాయి అన్నమాట. అదొక బస్ స్టాప్. ఇవి బుజ్జి బుజ్జి బస్ స్టాప్స్ స్ట్రీట్స్ దగ్గర ఉంటాయి. ఇంకా సిటీ సెంటర్కి వెళ్తే కొంచెం పెద్ద బస్ స్టాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఫైనల్లీ నేను బస్ స్టాప్ అయితే వచ్చేసాను. నా బస్ ఇంకా రాలేదు. హలో, గుడ్ మార్నింగ్, కెన్ ఐ గెట్ వన్ సింగిల్ ప్లీజ్? యప్. థ్యాంక్ యూ. 1 week 2 pounds, మార్నింగ్ 2 pounds, ఈవినింగ్ 2 pounds, అంటే ఆల్మోస్ట్ డేకి 4 pounds. ఇది వచ్చేసి మా బస్ స్టాప్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది అనమాట. లోపల నుంచి వెళ్దాం రా. స్మార్ట్గా ఉందా ఇది? పిచ్చిగా ఉంటే ఇవన్నీ ఆఫీస్ స్పేసెస్ గైస్, అన్నీ ఇలానే ఉంటాయి. మళ్ళీ మీరు మా ఆఫీస్ చూపించిన తర్వాత మా ఆఫీస్ ఒక్కటే చిన్నగా ఉంది అని చెప్పేసి కమెంట్స్ పెడతారేమో. సో ఇక్కడ ఆఫీస్ స్పేసెస్ అన్నీ ఇలానే ఉంటాయి. చిన్న చిన్నగా బయట నుంచి చూడడానికి ఇల్లులా ఉంటాయి, బట్ యాక్చువల్లీ లోపల ఆఫీస్ అన్నమాట. ఎవడో ఒకడు గుద్దేస్తాడు. ఇదంతా కమర్షియల్ స్పేస్ గైస్. సో అన్ని ఆఫీస్లే అనమాట ఇక్కడ. అందులో మాదొక ఆఫీస్. సో ఫైనల్గా మా ఆఫీస్ దగ్గరకు వచ్చేసాం గైస్. ఇదే నేను వర్క్ చేస్తున్న ఆఫీస్. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఇలా 2 floors ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మా ఆఫీస్ లోపలంతా ఎలా ఉంటుంది, అసలు నా జాబ్ రోల్ ఏంటి, నేను ఏం వర్క్ చేస్తాను, ఆ కబుర్లన్నీ మాట్లాడుకుందాము, వచ్చేయండి. ఇదంతా ఆఫీస్ ఎంట్రన్స్ అన్నమాట. అండ్ దెన్ ఇలా డోర్ ఓపెన్ చేస్తే ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ టెక్ టీమ్, ఫినాన్స్ టీమ్, హెచ్ఆర్ టీమ్, కొన్ని మీటింగ్ క్యాబిన్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది మా సెక్షన్ అనమాట, టెక్ టీమ్ కూర్చునే సెక్షన్. ఆ కార్నర్లో నా ప్లేస్ అనమాట, నా డెస్క్. సో ఫస్ట్ వెళ్ళగానే కొలీగ్స్ అందరికీ ఒకసారి హాయ్ చెప్పేసుకొని నేనైతే సిస్టమ్ అవన్నీ బయటికి తీసి ల్యాప్టాప్ అంతా సెటప్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది బయట అనమాట మా లాకర్స్. అందరికి ప్రతి ఒక్కరికి ఒక లాకర్ ఉంటుంది, అందులో మన థింగ్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇవన్నీ మోసుకెళ్ళలేక రూమ్కి డైలీ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతాను. సో ఫస్ట్ నేను రాగానే చేసే పని ల్యాప్టాప్ సెటప్ చేసుకొని నా థింగ్స్ అన్నీ తీసుకొని ప్యాంట్రీకి వెళ్ళి హాట్ వాటర్ పట్టుకొని ఏదైనా బనానా ఆర్ స్నాక్స్ ఏమైనా ఉంటే కొన్ని తీసుకొని వచ్చి ఇలా సెట్ చేసుకొని కూర్చుంటాను అనమాట. ఇంకా నా రోల్ విషయానికి వచ్చేస్తే నేను ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను. యూజువల్లీ నా ప్రొఫైల్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, కానీ ఇక్కడ రిక్వైర్మెంట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంది కాబట్టి నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నాను. అండ్ నేను యూజ్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి యాంగులర్ జేఎస్ అండ్ పిహెచ్పి అనమాట. ఇవే కాకుండా ఐఎమ్ ఆల్సో ప్రొఫిషియంట్ విత్ రియాక్ట్ జేఎస్, రూబీ ఆన్ రైల్స్ అండ్ యాంగులర్ టెక్నాలజీస్ అనమాట. మీకు ఎవరికైనా వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్ లో పింక్ చేయండి, నేనైతే వీలైనంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. Python backend help for the final void bug that Evgeny's working on.
I was just explaining that we've only got Christian. సో ఇదొచ్చి అరౌండ్ 10 o'clock అనమాట. డైలీ 10కి నాకు స్టాండప్ మీటింగ్ జరుగుతుంది. స్టాండప్ మీటింగ్ లో మనం నిన్న ఏం చేసాము, బ్లాకర్స్ ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ ఈ రోజు గోల్స్ ఏంటి, రేపు ఏం చేస్తాము అన్నది డిస్కస్ చేస్తామన్నమాట. అలా స్టాండప్ లో అప్డేట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు మన ప్లేస్ అనమాట. మళ్ళీ లంచ్ బ్రేక్ వచ్చేంత వరకు నేనైతే ఆల్మోస్ట్ కదలను, ఎందుకంటే ఆల్రెడీ ప్రామిస్లు చేసేసి ఉంటాను కదా, ఈ రోజు ఈ టికెట్ ఫినిష్ చేస్తా, ఈ రోజు ఇది చేస్తా అని చెప్పేసి. సో వాటి మీద ఫోకస్డ్ కూర్చుంటాను అనమాట. ఇక్కడైతే నేను ఒక సీనియర్ డెవలపర్ తో మాట్లాడుతూ ఉన్నాను, కొంచెం ప్రాబ్లం వచ్చింది అనేసి పిఆర్ లో. అండ్ దెన్ అరౌండ్ ఒక 1కి అట్లా లంచ్ బ్రేక్ వెళ్ళిపోతాను అనమాట. మార్నింగ్ తెచ్చిన ఫుడ్ ఆఫ్టర్నూన్ కి ఆబ్వియస్లీ చల్లారిపోయి ఉంటది కాబట్టి మా ఆఫీస్ లో ఒక 3 మైక్రో ఓవెన్స్ ఉంటాయన్నమాట. హ్యాపీగా దాంట్లోని వెయిట్ చేసుకుని తినేస్తాము. అండ్ ఇదంతా మా ప్యాంట్రీ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి ఒక హై లెవెల్ ఆఫీస్ టూర్ లా చూపిస్తాను, చూసేయండి. సో ప్యాంట్రీలో ఇది ఒక సెక్షన్ అనమాట. ఇది స్నాక్స్ ఏరియా. ప్రతి ట్యూస్డే ఇక్కడ స్నాక్స్ రీఫిల్ చేస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి వెండింగ్ మిషన్ డ్రింక్స్ కోసము, కాకపోతే మనమే పే చేసి తీసుకోవాలి, ఫ్రీ కాదు. అండ్ దెన్ మాకు ఫ్రిడ్జ్ లో ఒకటి కంపెనీ నుంచి వచ్చిన స్నాక్స్, జామ్స్, బటర్ అవన్నీ ఉంటుంది. ఇంకో ఫ్రిడ్జ్ ఎంప్లాయీ బాక్సెస్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆఫీస్ బ్యాక్ యార్డ్. ఎవరన్నా స్మోకింగ్ అలా చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బెర్రీ అనమాట. మాకు బ్లాక్ బెర్రీ ట్రీస్ కూడా ఉన్నాయి వెనకనే, అదే చూపిస్తున్నాను. బై ద వే మాకు లంచ్ బ్రేక్ ఓన్లీ ½ an hour. నేను వ్లాగ్స్ అవి ఇవి షూట్ చేసుకుంటూ మోర్ దాన్ ½ an hour తీసేసుకున్నాను. సో మళ్ళీ బ్యాక్ టు మై ప్లేస్, మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. మోస్ట్లీ లంచ్ బ్రేక్ తర్వాత నా ప్రొడక్టివిటీ చాలా తగ్గిపోతుంది, అంటిల్ అన్లెస్ ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప. సో ఆ రోజు కూడా అట్లనే ఇంకా మిగిలిన థింగ్స్ అన్ని వ్రాపప్ చేసేసుకున్నాను. అండ్ ఆల్సో మా ఆఫీస్లో ఏంటంటే గంట కొట్టినట్టు 4:30 అయితే చాలు, మొత్తం టెక్ టీమ్ ఖాళీ అయిపోతుంది అనమాట. సో నేను కూడా క్లాక్ డే చూసుకుంటూ ఉంటాను, 4:30 ఎప్పుడైతుందా అని చెప్పేసి, 4 నుంచి 4:30 వరకు. బికాస్ మేము 4:30కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ అయితేనే మళ్ళీ మాకు బస్ అందుతుంది, లేదంటే మళ్ళీ వెయిట్ చేయాలి, ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అనమాట. అలా నేను నా థింగ్స్ అన్ని వ్రాపప్ చేసుకొని నా డే అయితే అయిపోయింది, 4:30 అయిపోయింది అనమాట. సో హ్యాపీగా బయటకు వచ్చేస్తున్నాను, అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే డైలీ ఏమి ఇలానే ఉండదండి, ఒక్కొక్కసారి ఫుల్ హెక్టిక్ ఉంటుంది అనమాట. చెప్పిన టైంలో టాస్క్స్ అవ్వలేకపోతే కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. నేనైతే 5:30, 6 వరకు కూడా ఆఫీస్లోనే కూర్చొని వర్క్ చేసి ఫినిష్ చేసి వచ్చిన రోజులు ఉన్నాయి. అలానే కొన్నిసార్లు రూమ్కి వచ్చి కూడా కూర్చొని వర్క్ ఫినిష్ చేసిన రోజులు ఉన్నాయి. అందుకనే నాకు ఈ మధ్యనే పినాకిల్ పర్ఫార్మర్ అవార్డు కూడా ఇచ్చారు. నేను వెరీ సూన్ దాని గురించి కూడా వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ మేము బస్ క్యాచ్ చేయడానికి పరిగెడుతున్నాం అనమాట, ఎందుకంటే చాలా సార్లు మిస్ అయిపోయాము, అక్కడ చాలా సార్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో రన్ చేసి బస్ క్యాచ్ చేసేసాము ఫైనల్లీ. అండ్ బస్ లోపలికి అయితే ఎక్కేసాను అనమాట. ఇది నేను రిటర్న్ వెళ్ళే బస్సు. మార్నింగ్ వచ్చేటప్పుడు ఒక బస్సులో వస్తాను, విచ్ విల్ టేక్ 15 minutes జర్నీ. ఇది వచ్చేసి 30 minutes జర్నీ అనమాట. అండ్ మళ్ళీ నా ప్లేస్కి నేను మార్నింగ్ చూపించాను కదా, ఆ బస్ స్టాప్లో అయితే దిగేశాను. దట్ వాస్ మై క్విక్ డే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో మనం వెరీ సూన్ 2K ఫ్యామిలీ అవ్వబోతున్నాము. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ 2K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేనైతే కొన్ని గివ్ అవేస్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్.